అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. ఏంటంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చైనాలో నడిచి వెళ్ళే ఆటల్లో ట్రైన్ని, ఎగిరి వెళ్ళే ఆటల్లో విమానాన్ని, ఈది వెళ్ళే ఆటల్లో బోటుని తప్ప అన్నీ తినేస్తారు. ఇది నిజమే అండి. చాలామంది అంటారు, అమ్మో చైనాలో ఇది తినరా అది తినరా అన్నీ తింటారండి. అది ప్రాబ్లం లేదు. కాకపోతే కొంతమంది చాయిస్ మాట ఏంటంటే మేము అది తినము, మేము ఇది తినము అని చెప్పేసి కొంతమంది చాయిస్ తప్ప మిగతాదంతా తినేస్తారు. సో అలాగే ఇప్పుడు కూడా నేను అంటే అందరూ అలాగే అనుకుంటాం. కాకపోతే ఏంటంటే కొంతమంది ఉంటారు విచిత్రంగా పెట్స్ పెంచుతారు, కానీ పెంచడం కూడా మంచిగా పెంచరండి. అంటే వాళ్ళకి మూడు వస్తే పెంచడం, మూడు లేకపోతే బయటికి ఇసిరేయడం. ఇది ఇక్కడ ఉన్న కల్చర్. ఎలా ఉంటుందంటే ఒక 1 year పెంచుకుంటాడండి కుక్కని. ఆ కుక్కను పెంచుకున్న తర్వాత 1 year తర్వాత బోరు కొట్టేయడమో, లేదంటే తనకి ఇబ్బందిగా ఉండడం, లేదా అన్ఈజీగా ఫీల్ అవడం, లేదా పెద్దదవటం అయితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటపడేస్తారు. అంటే ఇప్పుడు వచ్చిన యువత చేయట్లేదు అలాగా, కానీ పురాతన కాలం ఉన్న టైంలో వాళ్ళందరూ అంతేనండి. వాళ్ళ ఉద్దేశంలో ఏదన్నా జంతువు కానీ ఏదన్నా వస్తువు కానీ కదిలింది అంటే దాని ఉద్దేశంలో దాన్ని మనం తినొచ్చు అని. ఇదే వాళ్ళు నాకు నిజంగా వాళ్ళు చెప్పిందన్నమాట. సో అయితే ఈరోజు సరదాగా మేము పెట్స్ని చూద్దామని. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు కుక్కను పెంచుకుంటున్నారేమో, పిల్లిని పెంచుకోవచ్చు, కుక్కలు పెంచుకోవచ్చు, కానీ ఇక్కడ కప్పలు పెంచుకుంటారండి, నత్తలు పెంచుకుంటారు, పావులు పెంచుకుంటారు, రకరకాల జంతువులన్నీ పెంచుకుంటారండి. అంటే పెద్ద జంతువులు పెంచరండి, చిన్న చిన్న జంతువులు, స్పైడర్స్ ఇవన్నీ పెంచుతారన్నమాట. కాకపోతే వాటిని మేము వీడియోలు తీయకూడదు. అంటే అతను చెప్పాడనమాట, ఈ వీడియోలు తీయొద్దు అని చెప్పేసి. మేబీ కొంతమంది యూట్యూబర్స్ తీయొచ్చు, కానీ నాకు చెప్పడం వల్ల నేను ఏంటంటే ఈ మధ్య ఏంటో మరి పోలీసుల దగ్గర నుంచి కాల్స్, నాకు ఈ వీడియో చేయి ఆ వీడియో చేయి అంటాం, ఇలాంటివన్నీ విని ఇంకా వద్దు మనం రిస్క్ తీసుకోకూడదని చెప్పేసి నేను ఆ వీడియోలు తీయలేదు. కానీ మ్యాక్సిమం కొన్ని పెట్స్ అయితే ఉన్నాయండి, వాటికి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, అక్కడ దాకా చూడండి. ఓకే, మీరు ఇప్పుడు ఎదుగుండా కనిపిస్తుందో ఏం పంది పిల్లలు ఇవి బాగా పెంచుకుంటారండో నిజంగా. కానీ ఎంత క్రూయాలిటీ అంటే కొంతమంది అయితే పంది పిల్లలు పెంచుకుంటారు, పంది పిల్లలు పెంచి వాళ్ళగా నచ్చలేదంటే పందిని తినేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పంది పిల్ల కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2000 యాన్లు అండి. ఒక పందిని కొనాలంటే 2000 యాన్లు అంట. అంటే మన కరెన్సీ ప్రకారం ఆల్మోస్ట్ 20,000 పైనే. ఈ పక్కన వచ్చే ఈ ర్యాబిట్స్ స్పెషల్ ర్యాబిట్స్ అంట. వాటికి అర్థం అవుద్దంట మనం చెప్పే మాటలు, అంటే కొంచెం ట్రైన్ చేస్తే బాగా అర్థం అవుద్దంట. ఈ పందులు అంటే అందులో పెట్టారు తీసుకెళ్ళి పాపం. ఇది ఆ పందులు అయితే చాలామంది ఏంటంటే ఇవి కొనుక్కోవాలంటే ఫస్ట్ 1 month నుంచి ఆర్డర్ ఇచ్చుకోవాలంట. ఆర్డర్ ఇస్తే కానీ రాదంట. అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్న పందిలాగా నిజంగా. చూసా ఎంత బాగుందో, చిన్న పంది పిల్ల. ఈ సైజు ఇంతే ఉంటుందండి, పెరగు ఇవి ఇంతే ఉంటాయి ఈ సైజులకి. సో ఏంటంటే కొంచెం అంటే వెజిటేరియన్ తింటాయంట నార్మల్గా, అది నూకలు అవి ఇవి తింటాయంట నార్మల్గా. కానీ లేదంటే గుడ్డు అవి కూడా తింటుంది అన్నమాట. నాన్ వెజ్ అంత ఎక్కువ తినవంట ఈ పందులు. సో దాంతో ఇంట్లో పెంచుకోవడానికి ఓకే. ఇదిగోండి ర్యాబిట్స్, రకరకాల ర్యాబిట్స్. ఇంకా ఎక్కడ చూస్తేమో ఇది ఎలకలో, ఇది హ్యామ్స్టర్స్తో జాతీయ సంబంధించిన డిఫరెంట్ టైప్స్ మాట ఇవన్నీ. చూడండి ఏదో చిన్నది ఎలకలాగంటే అది ఎలకే. ఇంకా ఇది చూడండి కప్ప, బాదురు కప్ప. ఈ బాదురు కప్ప కాస్ట్ 3000 యాన్లు అండి. అసలు కప్పను 3000 యాన్లు కొంటాం ఏంటండి బాబు. ఇచ్చోండి అబ్బా, నత్తలో శంఖాలు వీటిలో రేంజ్లో పెంచుతున్నారుగా. ఇంక ఈ పక్కన చూస్తే అందులో ఏముందో కూడా తెలియట్లేదు. నత్తలండి, చిన్న నత్తలు చూసారా, గమనిస్తే శంఖాలలాగా నత్తల్లాగా లోపల ఉన్నాయి చూడండి. దేవుడు వీటి కాస్ట్ వచ్చేసి 70 యాన్లు 80 యాన్లు ఉంటాయి అన్నమాట మామూలుగా. ఇంకా ఈ పక్కన ఈ ప్యారెట్స్, ఇవి ఎగరవంటండి, చేతి మీద అలా వేసుకుంటే అలా ఉంటాయి. రెక్కలేమో తెంచేశారంటే రెక్కలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే అవి ఎగరవంట. ఎగరడానికి ఎక్కువ ఇష్టపడవంట. పక్షులు ఎగరడానికి ఇష్టపడకపోవడం ఏంటండి బాబు, నాకు పిచ్చి చెప్తుంది. ఎందుకంటే పక్షులు అనేవి ఎగురుతాయి. ఇవి ఏమంటున్నాయంటే వీళ్ళు అవి కావాల్సినప్పుడు ఎగురుతాయంట, ఏదో ముద్దుగా అలా నడుచుకుంటూ ఉంటాయంట, రూమ్లో పడేస్తాయి అలాగా. చూడండి మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. నిజంగా ఇవైతే చాలా బాగున్నాయండి, క్యూట్గా ఉన్నాయి నిజంగా. చూడండి ఏళ్ళు ఎలా నడుస్తున్నాయో ఒక్కొక్కటి, భలే నడుస్తున్నాయి స్లోగా. అబ్బా అదిగోండి క్యూట్గా ఉంది చూడండి బర్డ్. ఎవరైనా వచ్చి అలా పట్టుకుంటే అలా చేతిలో ఉంటుంది అన్నమాట, చేతిలో తింటుంది అన్నమాట. ఏదో కుక్క పిల్ల అంతే. ఈ పక్కన చూడండి హ్యామ్స్టర్స్. ఇదేంటి అమ్మో ముళ్ళ పందులు అండి, చిన్నప్పుడు ముళ్ళ పందులు మాట. అబ్బా ఆ ముళ్ళేయి తీసినట్టు ఇంకా ఎదగలేదండి అవి, మరీ చిన్నపిల్లవి, చిన్న ముళ్ళ పందులు మాట. ఒకే పాయింట్స్ దేవుడా, వీటిని ఎలా పెంచుకుంటారో. ఎక్కడికైనా కవ్వుక్కుని ఎక్కడైనా దూరాల ముళ్ళు
తీసుకోవడానికి కూడా సైన్ చేయం బాబోయ్. ఇదేంటిది, ఇగోండి హ్యామ్స్టర్స్. ఇట్లా ఏమంటారండి తెలుగులో నాకు అస్సలు తెలియదు. హ్యామ్స్టర్ పందుకుక్కలండి, పందుకుక్కలు కదండి హ్యామ్స్టర్స్ని ఏమంటారు. అయితే ఇది హ్యామ్స్టర్స్ అన్నమాట. అంటే పొక్క పాయింట్స్, అదే ముళ్ళ పందులు, ఈ హ్యామ్స్టర్స్. ఇది చూడండి, ఇది వచ్చే స్పెషల్ ర్యాబిట్ అన్నమాట. ఈ ర్యాబిట్ చూడండి ఏదో బొచ్చు కుక్కలా ఉంటుంది, ఇయర్స్ అన్నీ మూసేసి. ఏంటంటే దీనికి మాటలు కొంచెం అర్థమవుతాయి అంట. అంటే నీ ఫీలింగ్స్ బట్టి నువ్వు నడుస్తూ ఉంటే నీ వెనకాల నడవడం, పిలిస్తే పేరు పిలిస్తే కుక్కలాగా రావడం, ఇలాంటివన్నీ చేస్తున్నమాట ఈ ర్యాబిట్. ఎంత చిన్న జీవుల్ని పెంచుకుంటారు పడేస్తారు. ఇదేంటిది, ఓ గడ్డ దేవుడ. అదండి వీళ్ళని ఈ పెంచుకున్నంత వరకు బాగానే పెంచుకుంటారండి. వాటికి ఏదైనా చిరాకు పెట్టినా ఏం వేసినా వెంటనే నిర్దాక్షిణ్యంగా బయట పడేస్తారు. అసలు పట్టించుకోరు వాటిని. ఇప్పుడు వచ్చిన కొంతమంది అయితే బాగానే ఉన్నారు, కానీ ఇదివరకు అయితే అస్సలు పట్టించుకోరు, బయట పడేస్తారు ఎంత అలాగా. ఇదేంటిది, ఇది నత్త. ఒమ్మో పీతలు కూడా పెంచుకుంటారండి. ఈ విషయం చెప్పండి. స్టార్ ఫిష్, ఇది స్టార్ ఫిష్, ఇదో పీతలు, స్టార్ ఫిష్లు, రకరకాల జీవులండి వాళ్ళు పెంచుకునేది. అది కానీ పక్కన కప్ప పెంచుకున్నందుకు పెంచుకుంటారు. వాళ్ళకి ఏమన్నా చిరాకు కొట్టిందా వెంటనే పడేస్తారు లేదా తినేస్తారు. చాలామంది చేస్తారండి ఇలా. ఇదిగోండి ఈ బోర్డ్ అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఇదే బాగా ఎక్స్పెన్సివ్ బోర్డ్ అంట. ఈ మొత్తం ఇది వచ్చేసి ఎన్నో వేలు ఉంటుందంట. అయితే చిన్నప్పటి నుంచి పెంచుకోవాలంట. ఆ బోర్డ్ పెరిగిన తర్వాత నీతో ఇంకా చాలా ఎఫెక్షన్ ఉంటుందంట దాని ఆ బోర్డ్ నీకు. మరి ఆ బోర్డ్ ఏంటో నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద చెప్పండి. ఏదో కొంచెం ప్యారెట్లా ఉందో చూడడానికి, కానీ ఏం బోర్డో తెలియట్లేదు. అది చిన్నప్పటి నుంచి పెంచాలంట, పెద్ద అయ్యాక చాలా ఎఫెక్షన్ ఉంటుందంట. కింద కూడా ఏవో ఉన్నాయండి డిఫరెంట్ బర్డ్స్. సో ఇంతలా మాట పెట్ మార్కెట్స్. ఇంకా కుక్కలో పిల్లలు అంటే మనం ఎప్పుడు చూసే కాబట్టి నేను చూపించలేండి ఎక్కువ. ఈ ఫిషెస్ చూడండి కొంచెం వెరైటీగా ఉన్నాయి, ఏదో డ్రెస్సులు వేసుకొని వచ్చినట్టు. ఇది పావులు కూడా అమ్ముతారంట, కానీ ఈరోజు పావులు స్టాక్ లేవంట. మంచి పని అయింది, దాన్ని చూడడానికి నాకు ఇష్టం లేదు ఇప్పుడు వస్తానికి. దేవుడా, అవి కూడా అక్కడే కొనుక్కోవచ్చు అన్నీ. మళ్ళీ దానికి ఎంత ఫ్రీ 1 month ఏదో ఉంటాయంట. ఇచ్చోడు మళ్ళీ ఫిష్ కూడా అండి. ఇది అనుకోవచ్చు మీరు ఫిష్ పాండ్ అని. ఫిష్ పాండ్ కాదండి బాబు, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మనం కావాల్సిన చేపను తీసుకోవచ్చు అంటండి. మనకు కావాల్సిన చేపను తీసుకుని కావాల్సిన బౌల్లో పెట్టుకుని కావాల్సిన గిఫ్ట్. సో గైస్, వీడియో ఎలా అనిపించిందండి? వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా అండి. అడ్వెంచర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మంచి ప్లేసెస్ మేము వెతుకుతున్నాం. ఎందుకంటే నేను వెతికే ప్లేసెస్ ఇప్పుడు దాకా మన రాడార్లో లేనిమాట. అంటే బైదులు వాటిలో దొరకని ప్లేసులు, చాలా ప్రాచీనమైన ప్లేసులు, ఇవన్నీ వెతుకుతున్నాం మేము. సో మంచి ప్లేసులు వెతికి ఆ తర్వాత మేము వీడియోలు తీసి పెడతాం. సో అంతవరకు నెక్స్ట్ వీడియో మీ రాజేష్. జై హింద్.